అందమైన అరటిపండు నాజుగ్గా ఒలుస్తూ వయారంగా చూస్తూ ఎదుటి వాళ్ళని ఊరిస్తూ ఇలా చకచకా కొరుక్కు తినడంలో అందం ఆనందం చాలానే ఉన్నాయి. అంతర్జాతీయ భామలైతే ఇలా ఒకళ్ళను మించి ఒకళ్ళు తెగ తింటారు ఈ అరటిపళ్ళను. ఇలా ఎన్ని తిన్నా పర్వాలేదు, కానీ ఎలా తినకూడదో, వీటితో కలిపి తినడం అంత మంచిది కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముందుగా ఓ కప్పు పాలు తీసుకొని చిక్కటి పాలను పైనుంచి కిందకు కలుపుతూ ముందుగా రెడీ చేస్తారు. ఆ తర్వాత అరటి పళ్ళను ఒలిచి ఇలా మిక్సీలో వేసో మరేలాగనో బాగా క్రీమీగా కలిపి ఆపై కడుపు నిండా తాగటమో లేదా అరటిపండు ముక్కలను పాలల్లో నానబెట్టి తింటారు మరికొందరు. బ్రేక్ఫాస్ట్ లో ఈ ఫుడ్ కాంబినేషన్ ఎక్కువగా తీసుకుంటారు. పిల్లలు పెద్దలు తేడా లేకుండా ఈ రెండింటిని కలిపి తింటారు. చాలా మంది వీటితో రోజును ప్రారంభిస్తే కొందరు వ్యాయామానికి ముందు ఈ ఫుడ్ కాంబినేషన్ ఇష్టపడతారు. ఈ రెండింటిలో విటమిన్ డి, కాల్షియం, ప్రోటీన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే ఈ రెండింటిని సూపర్ ఫుడ్స్ అంటారు నిపుణులు. అయితే ఈ రెండు కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అన్న విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అయితే ఈ ఫుడ్ కాంబినేషన్ తో కొన్ని ప్రయోజనాలు, మరికొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మిల్క్ కాంబినేషన్ తో అరటిపండు తినడం వల్ల ప్రయోజనాలే కాదు, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ లో ప్రచురించబడిన ఒక పరిశోధన ప్రకారం ఆవు పాలతో అరటిపండును ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. ఇది గుండె, కాలేయానికి హానికరం. ఇప్పటికే ఈ సమస్యలతో బాధపడేవారు ఈ ఫుడ్ కాంబినేషన్ కి దూరంగా ఉండాలి. పాలతో కూడిన అరటిపండులో క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. యుఎస్డిఏ ప్రకారం 100 గ్రాముల పండిన అరటిపండులో 85 క్యాలరీలు ఉంటాయి. యుఎస్డిఏ ప్రకారం 100 గ్రాముల మొత్తం పాలలో 61 క్యాలరీలు ఉంటాయి. దీంతో ఈ ఫుడ్ కాంబినేషన్ ఎక్కువగా తీసుకుని ఎటువంటి వ్యాయామాలు చేయకపోతే బరువు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ మోతాదులో తినకూడదు. 1 కప్పు పాలు, చిన్న అరటిపండు తింటే చాలు. కొందరు అజీర్తి, అలర్జీ సమస్యలతో బాధపడతారు. ఇలాంటి వారు ఈ ఫుడ్ కాంబినేషన్ కి దూరంగా ఉండాలి. లాక్టోస్ అసహనం ఉన్నవారు వీటిని కలిపి తినడం వల్ల అతిసారం, వికారం, కడుపు తిమ్మిరి, బోటింగ్ వంటి సమస్యలు వస్తాయి. లాక్టోస్ అసహనం ఉన్నవారు పాలలోని చక్కెర లేదా లాక్టోస్ ను పూర్తిగా జీర్ణించుకోలేరు. ఇక అరటిపండులో కూడా చక్కెర ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారు ఈ ఫుడ్ కాంబినేషన్ కి దూరంగా ఉండాలి.